హానెస్టీకి, ధర్మానికి, అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్కి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పైన ఎందుకు కామ్గా ఉంటున్నారు? మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఒక ఆడియో ప్రూఫ్ ఉన్నా సరే, వీడియో ప్రూఫ్ ఉన్నా సరే, దాన్ని ఒక లీగల్ ప్రూఫ్గా యూజ్ చేసి మరి ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేసేవాళ్ళు. కొన్ని కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్లో దీన్ని ఒక వెపన్ లాగా ఎలా వాడుకుంటున్నారంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆరవ శ్రీధర్ కేసు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ కింద ఒక సీట్ అనేది వేకెంట్గా ఉన్నది గమనించాడు. ఆల్రెడీ ఆమెకి మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ ఒక ఐటీ ప్రొఫెషనల్, ఆమెకి ఒక 3 ఇయర్ బాబు కూడా ఉన్నారు. ఈమె వర్క్ స్టెబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్లో ఇతను ఉన్నాడు. ఫస్ట్ టైం ఇతను సెక్షువల్ అసాల్ట్ చేశాడు అనేసి ఆమె చెప్పింది. శ్రీధర్ వాళ్ళ మదర్ ప్రమీల పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకుంటానని ఫేక్ ప్రామిసెస్ చేసి ఎవరినైనా సరే సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశారంటే ఇక్కడ ఆమె ఇతనే ట్రాప్ చేసిందా, లేదా ఇతనుకున్న పొలిటికల్ పవర్ని యూజ్ చేసుకున్న ఆమెని ఎకనామికల్గా అదేవిధంగా ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడా అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకున్నట్లయితే తనని సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని, రేప్ చేశారని, ఫినాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడనేసి, తనని తన యొక్క 3 ఇయర్ బాబుని బెదిరించాడనేసి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, 5 times ఫోర్స్డ్ అబార్షన్స్ చేసేలా చేశాడనేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆరోపిస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకున్నట్లయితే తనను రాజకీయంగా డిఫేమ్ చేయడానికి, సొసైటీలో తనకున్న పరువుని తీయడానికి, అదేవిధంగా డీప్ ఫేక్ టెక్నాలజీని యూజ్ చేసుకొని తనని ఏ విధంగా టార్గెట్ చేసి మరీ డిఫేమ్ చేస్తున్నారు అనేసి ఒక పర్సన్ ఆరోపిస్తూ ఉన్నాడు. అండ్ ఈ కేస్ స్టడీ ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి చెందిన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు అక్కడే వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీ వాణి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి, అండ్ దాంతోపాటు ఈ కేసులో ఉన్న ప్రైమరీ సోర్సెస్ లైక్ ఎఫ్ఐఆర్స్, కోర్టు డాక్యుమెంట్స్, లీగల్ ఇష్యూస్, పబ్లిక్ స్టేట్మెంట్స్ గురించి, డిజిటల్ ఎవిడెన్సెస్ గురించి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యుడిషియల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత ఇంటిగ్రిటీతో వర్క్ చేస్తున్నాయి, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి పోటీ చేసి విన్ అయ్యాయి. విన్ అయిన వెంటనే మేము క్లీన్ గవర్నెన్స్ మోడల్ని తీసుకొని వస్తాము ఆంధ్రప్రదేశ్లో అని ప్రామిస్ చేశారు. పర్టికులర్గా జనసేన పార్టీ మేము ధర్మం వైపు, అదేవిధంగా ఉమెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో, వాళ్ళని వాల్యూ చేయడంలో, ఫ్యూడల్ పొలిటికల్ స్ట్రక్చర్ని ఎండ్ చేస్తామని, అదేవిధంగా ఫ్యాక్షనల్ వైలెన్స్ని తగ్గిస్తామని, డ్రగ్స్ వీటన్నిటిని కూడా మేము అలో చేయము అనేసి చాలా ప్రామిసెస్ చేసి మరి తన యొక్క కోర్ ఐడియాలజీ గురించి మాట్లాడారు జనసేన పార్టీ. 2024లో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం, టీడీపీ యొక్క లీడర్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క లీడర్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. జనసేన పార్టీ యొక్క కోర్ ఐడియాలజీస్ నచ్చి చాలా మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో ఉన్న ఒక వ్యక్తి రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి జనసేన పార్టీ తరపున విన్ అయిన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. ఇప్పుడు ఇతను సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్, అబ్యూస్ కేసెస్, బ్లాక్మెయిల్ కేసెస్, ఎక్స్టార్షన్ కేసెస్, రేప్ కేసెస్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాడు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఒక ఆడియో ప్రూఫ్ ఉన్నా సరే, వీడియో ప్రూఫ్ ఉన్నా సరే, దాన్ని ఒక లీగల్ ప్రూఫ్గా యూజ్ చేసి మరి ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేసేవాళ్ళం. బట్ ఈ రోజున ఈ డిజిటల్ రెవల్యూషన్ యుగంలో ఏది ఒరిజినల్ ఆడియో ఫైలు, ఏది ఒరిజినల్ వీడియో ఫైలో తెలుసుకోలేనంత అడ్వాన్స్డ్గా మన టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీరు ఒక ఏఐ చాట్బాట్ని యూజ్ చేసుకుని సేమ్ నా మాటలే మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, సేమ్ నన్నే ఇదే విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు. అటువంటి ఏఐ చాట్బాట్స్ కూడా ఉన్నాయి. అదే డీప్ ఫేక్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్గా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని కొంతమంది పొలిటీషియన్స్ కొన్ని కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్లో దీన్ని ఒక వెపన్ లాగా ఎలా వాడుకుంటున్నారంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆరవ శ్రీధర్ కేసు. ఈ అన్ని విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు కేసు ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. ఈ కేస్ స్టడీ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విక్టిమ్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరవ శ్రీధర్ ఇతను 1997లో పుట్టాడు. నంద్యాలలోని ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాడు. 2021లో రైల్వే కోడూరులో ఒక సర్పంచ్
సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాడు. 2021 నుంచి 2023 వరకు ఇతను సర్పంచ్గానే కంటిన్యూ చేశాడు. 2024లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ 2024లో రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ కింద ఒక సీట్ అనేది వేకెంట్ గా ఉన్నది గమనించాడు. ఈ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ. అండ్ జనసేన పార్టీ నుంచి ఈ సీట్ కింద ఇతను పోటీ చేశాడు. వైఎస్ఆర్సీపీకి అగైనెస్ట్ గా పోటీ చేసి మరి 11,000 భారీ మెజారిటీ ఓట్స్ తో విన్ అయ్యాడు. సో విన్ అయ్యేసి రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే అదే రైల్వే కోడూరుకి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆల్రెడీ ఆమెకి మ్యారేజ్ అయింది. వాళ్ళ హస్బెండ్ ఒక ఐటీ ప్రొఫెషనల్, ఆమెకి ఒక 3 ఇయర్ బాబు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ అమ్మా నాన్న లేకపోవడంతో ఆమె అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ అక్కడే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కేస్ స్టడీని క్రోనాలజికల్ వేలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం మే 2024లో ఎలక్షన్ జరిగింది. ఇతను ఎమ్మెల్యేగా విన్ అయ్యాడు. జూన్ 14, 2024న ఫస్ట్ టైం వాణి ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఈయనకి కంగ్రాచులేషన్స్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టింది. తర్వాత ఆ మెసేజ్ కాస్త వీళ్ళిద్దరి మధ్య కొంచెం కాన్వర్జేషన్ అనేది బిల్డ్ అయింది. ఆ కాన్వర్జేషన్ తర్వాత ఈయన ఆమెని టెలిగ్రామ్ నుంచి మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం అనేసి గైడ్ చేశారు. తర్వాత టెలిగ్రామ్ నుంచి కొన్ని డేస్ పాటు వీళ్ళ యొక్క కాన్వర్జేషన్ అనేది జరుగుతూ పోయింది. బట్ వన్ ఫైన్ డే, అది జూలై 9, 2024, దిస్ ఈజ్ ద ట్రిగరింగ్ పాయింట్. సో ఆరవ శ్రీధర్ ఈమె ఇంటికి వచ్చాడు. ఈమె ఇంటికి వచ్చి మనం కడప దాకా ఒక లాంగ్ రైడ్ అనేది వెళ్దాము అని చెప్పారు. బేసికల్గా ఆమెకి ఎంప్లాయ్మెంట్ పరంగా, ట్రాన్స్ఫర్ పరంగా, ప్రమోషన్ పరంగా ఆమెకు కూడా నీడ్ ఉంది. ఎందుకంటే రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి ఇతను ఎమ్మెల్యే. అండ్ ఈమె యొక్క ట్రాన్స్ఫర్ కానీ, ఈమె యొక్క ప్రమోషన్ కానీ, ఈమె యొక్క వర్క్ స్టెబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్లో ఇతను ఉన్నాడు. అండ్ ఈమె యాక్చువల్గా దాన్ని యూజ్ చేసుకునేది. ఈమె కొంచెం ఎంప్లాయ్మెంట్ పరంగా ఈయన్ని హెల్ప్ అడిగింది. తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాడు. వీళ్ళ ఇంటికి వచ్చి ఈమెని ఒక లాంగ్ రైడ్కి కడప వరకు వెళ్దాము అనేసి తీసుకెళ్లాడు. రైల్వే కోడూరు నుంచి కడప దగ్గరికి అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో మధ్యలో రైల్వే కోడూరు దాటిన తర్వాత రాజంపేట దగ్గర ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఫస్ట్ టైం ఇతను సెక్షువల్ అసాల్ట్ చేశాడు అనేసి ఆమె చెప్పింది. తనకి ఇష్టం లేకపోయినా కూడా ఇతను సెక్షువల్ అసాల్ట్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి డ్రాప్ చేసినప్పుడు ఇతను నన్ను బెదిరించాడు. ఒకవేళ ఈ విషయం కానీ బయట వచ్చింది అంటే నిన్ను కానీ, మీ బాబుని కానీ, లేకుంటే మీ హస్బెండ్ కానీ ఏం చేయడానికైనా వెనకాడని బెదిరించాడు అనేసి ఈమె చెప్పారు. లేట్ 2025 అంటే డిసెంబర్ 2025 వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 year పాటు వీళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈమె చెప్పేదాని ప్రకారం ఏంటంటే తను నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నాడు, అందుకే నేను రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పింది. ఈ గ్యాప్లోనే తిను ఆల్మోస్ట్ 7 lakhs రూపీస్ తనకి హెల్ప్ చేశాను అని కూడా చెప్పింది. అండ్ ఈ 1.5 yearలో 5 times ఈమెని ఫోర్స్ఫుల్గా అబార్షన్ చేసుకోమనేసి చెప్పాడు అని కూడా చెప్పింది. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే January 7, 2026న శ్రీధర్ వాళ్ళ మదర్ ప్రమీల పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఏమని అంటే వాణి అనే అమ్మాయి మా అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది, 25 crores డిమాండ్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేసి తనని ఏడిపిస్తూ ఉంది అనేసి ఆమె కంప్లైంట్ చేసింది. ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో ఎగ్జాక్ట్గా 20 days తర్వాత, అంటే January 26, ఆమె సోషల్ మీడియాలో ప్రైవేట్ చాట్స్ కానీ, వాట్సాప్, టెలిగ్రాము, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి సంబంధించిన ప్రైవేట్ చాట్స్ని, ప్రైవేట్ వీడియోస్ని సోషల్ మీడియా ముందు పెట్టేసింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈమె ఈ ప్రైవేట్ చాట్స్ని, ఈ ప్రైవేట్ వీడియోస్ని అప్లోడ్ చేసిందో అక్కడ నుంచి ఈ యొక్క వీడియోస్, ఈ యొక్క కేసు అనేది వైరల్ అవ్వడం జరిగింది. సో ఇది స్టోరీ. ఇప్పుడు ఆమె చేస్తున్న అలిగేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అలిగేషన్ సెక్షువల్ హెరాస్మెంట్. సో విచ్ మీన్స్ ఈయన మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి తనని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు అనేసి ఈమె చెప్తుంది. అండ్ ఒకసారి బిఎన్ఎస్ సెక్షన్, భారతీయ న్యాయ సంహిత లీగల్ ఇష్యూస్లోకి వెళ్తే సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకుంటానని ఫేక్ ప్రామిసెస్ చేసి ఎవరినైనా సరే సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశారంటే ఈ యొక్క యాక్ట్ అనేది క్రిమినలైజ్డ్ యాక్ట్ కిందకు వస్తుంది. అతనికి జైలు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇంకొక ఆరోపణ ఏం చేస్తున్నారంటే 5 times ఈమెని ఫోర్స్ఫుల్గా అబార్షన్ చేయించాడు అని చెప్తున్నారు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 18 months, అంటే 1.5 yearలో 5 times ఫోర్స్ఫుల్ అబార్షన్స్ అంటే ఆమె యొక్క హెల్త్ ఎంత డిటోరియేట్ అయిపోయి ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ఒకవేళ నిజమే కానీ అయితే లీగల్ ఇష్యూస్లోకి వెళ్తే బిఎన్ఎస్ సెక్షన్ 88 or 90 ప్రకారం ఎవరైనా సరే ఫోర్స్ఫుల్గా కానీ ఎవరినైనా సరే మిస్క్యారేజ్ అయ్యేలాగా చేస్తే వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడుతుంది. ఈమె యొక్క ఇంకొక ఆరోపణ ఏంటి అంటే ఫినాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ 1.5 yearలో శ్రీధర్ అనే వ్యక్తి తన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 7 lakhs రూపీస్ తీసుకొని ఇవ్వలేదు అన్నది ఇంకొక ఆరోపణ. అండ్ ఫైనల్ గా ఈమెను మ్యారేజ్ చేసుకుంటాను అని ఇవంతా కూడా చేశాడు. బట్ January 7, 2026న ఈయన నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో ఈమె బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇవంతా కూడా స్ప్రెడ్ చేసింది. దీని తర్వాత ఈమెని బెదిరించడం కానీ, తన హస్బెండ్కి కాల్ చేసి నువ్వు వెంటనే డైవర్స్ ఇచ్చేసి అని చెప్పడం కానీ, నెక్స్ట్ వీళ్ళ బాబుని నేను ఎంతకైనా తెగిస్తాను, ఏం చేయడానికైనా నేను వెనకాడను అని చెప్పడం కానీ, ఇట్లా బెదిరించాడని కూడా ఈమె ఇతని పైన ఆరోపణలు వేస్తూ ఉంది.
ఉంది. ఈ ఆరోపణలన్నిటికీ కూడా రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎమ్మెల్యే ఆర్ఓ శ్రీధర్ యొక్క డిఫెన్స్ మెకానిజం ఒకటి, నన్ను రాజకీయంగా డిఫేమ్ చేయడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని యూజ్ చేసి నన్ను మార్ఫ్డ్ ఫొటోస్ పెట్టారు, నా యొక్క చార్ట్ అనేది మార్ఫ్ చేశారు, ఏఐతో ఫ్యాబ్రికేట్ చేశాడు అని ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తూ వచ్చాడు. అండ్ అతని యొక్క ఇంటర్వ్యూలో కూడా అతను అదే చెప్పాడు, నన్ను సొసైటల్ పరంగా డిఫేమ్ చేయడానికి, పొలిటికల్గా నా కెరీర్ని ఎండ్ చేయడానికి వీళ్ళు నన్ను ట్రాప్ చేశారని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. అండ్ ఆల్సో ఇతను ఏం చెప్తున్నాడంటే, ఈమె నా దగ్గర నుంచి 25 crores డిమాండ్ చేసింది, నేను అలా ఇవ్వకపోయేటప్పటికీ ఈమె ఎవరి ద్వారానో కావాలని నన్ను ట్రాప్ చేసి టార్గెట్ చేసి మరీ నా దగ్గర 25 crores డిమాండ్ చేస్తుంది, నా యొక్క పొలిటికల్గా నా యొక్క సొసైటల్ పరంగా నన్ను డిఫేమ్ చేయడానికి ఈమె ఇదంతా చేస్తుంది అనేసి అతని సైడ్ నుంచి వాదన. సో ఎప్పుడైతే ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయో వెంటనే జనసేన పార్టీ యొక్క పార్టీ మీటింగ్స్ నుంచి, పార్టీ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్ నుంచి తనని సస్పెండ్ చేసింది. దాంతోపాటు ఇంటర్నల్గా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీలో 3 members ఉంటారు, టి శివశంకర్, తంబలపల్లి రమాదేవి, టీసీ వరుణ్. ఈ ముగ్గురితో ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది. ఈ ఎంక్వైరీ కమిటీ ఈ కేస్ స్టడీని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ ఇతను తప్పు చేస్తుంటే మేబీ అతన్ని పార్టీ నుంచి కూడా తీసేయచ్చు. అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీకి ఇది ఒక ఆయుధం లాగా మారింది. సో దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ప్రొటెస్టులు చేస్తున్నారు, స్టేట్ వైడ్ ప్రొటెస్టులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో అన్నిట్లో కూడా ఈ యొక్క న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆమె ఇతనే ట్రాప్ చేసిందా, లేదా ఇతనుకున్న పొలిటికల్ పవర్ని యూజ్ చేసుకున్న ఆమెని ఎకనామికల్గా అదేవిధంగా ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్. ఒకవేళ ఇతను ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ను ఉపయోగించి, అంటే ఎమ్మెల్యే అనే పోస్ట్ను ఉపయోగించి నిజంగా కానీ అతను ఆమెను మభ్యపెట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక క్రిమినల్ అఫెన్స్. అండ్ ఈ అఫెన్స్కి అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఒకసారి లీగాలిటీలోకి వెళ్తే శ్రీధర్ పైన చాలా కేసెస్ అనేది పుట్ ఆన్ చేశారు. సెక్షన్ 64, సెక్షన్ 69, సెక్షన్ 308, సెక్షన్ 351 ఇలా చాలా కేసెస్ పుట్టప్ చేశారు. అదేవిధంగా రివర్స్ కౌంటర్ కేసు కూడా ఈమె పైన వేశారు. ఈమె పైన వేసిన కేసెస్ సెక్షన్ 308 అంటే ఈమె ఫినాన్షియల్గా నన్ను ఇబ్బంది పెడుతుంది అనేసి, సెక్షన్ 352 వాళ్ళ యొక్క ఫ్యామిలీని హెరాస్ చేస్తుంది అనేసి ఈమె పైన కూడా రివర్స్ కేసు కూడా వేశారు. సో ఈ కేస్ స్టడీలో ఇద్దరు పర్స్పెక్టివ్స్ మీకు చెప్పాను. ఆమె సైడ్ నుంచి అలిగేషన్స్ అండ్ ఆమె సైడ్ నుంచి స్టోరీ ఏంటో చెప్పాను. ఇటు సైడ్ నుంచి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆర్ఓ శ్రీధర్ యొక్క అలిగేషన్స్ అండ్ అతని సైడ్ నుంచి స్టోరీ ఏంటో కూడా చెప్పాను. ఇద్దరు పర్స్పెక్టివ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని వెనకాల ఉన్న లీగాలిటీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎవరు తప్పు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సన్ ఉండి హస్బెండ్ ఉండి ఇతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం అన్నది ఈమె చేస్తున్న తప్ప, లేదా అతని యొక్క పొలిటికల్ పవర్ని యూజ్ చేసి ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందే తెలిసినప్పటికీ కూడా ఇతను ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అన్నది ఇతను తప్ప. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు అంటారు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు? హానెస్టీకి, ధర్మానికి, అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్కి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పైన ఎందుకు కామ్గా ఉంటున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. అలా సబ్స్క్రైబ్ బటన్ ఫస్ట్ అలా నొక్కేసేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.